तु सावीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं तत्सत्। మనం బ్రహ్మసూత్ర శంకర భాష్యము తృతీయాధ్యాయము, దానిలో మనము తృతీయాధ్యాయము తృతీయ పాదము 23వ సూత్రం. ఇది ఏ క్లాసు మానకుండా క్రమంగా వింటున్నారు కదా, అస్సలు అది పూర్తి 555 సూత్రాల పైన భాష్యము విన్నారని అర్థం. ఇప్పుడు 23వ సూత్రం, ఇది 12వ అధికరణంలో సంవృత్యధికరణం. సంవృత్యధికరణం ఇది సంవృత్యధికరణం అన్నమాట. సంవృతి ద్యువ్యాప్త్యపి చ అతః. సంవృతి ద్యువ్యాప్తి అపి చ అతః. కాబట్టి సంవృతి ద్యుః వ్యాప్తి చ అతః. సంవృతి ద్యు వ్యాప్తి చ అతః. ఇక్కడ ఏంటంటే ఈ సంవృతి ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కలుపుకొని బ్రహ్మ మొదలుకొని పిపీలిక పర్యంతము అన్నీ ఎన్నో ద్యువ్యాప్తి, ద్యులోకము వరకు వ్యాప్తి మొదలైనవన్నీ కూడా ఎందుకనే కలుపుకోవాలి. అంత వ్యాపింపబడి ఉన్నది పరబ్రహ్మతత్వం, పరమాత్మతత్వం, పరమాత్మ చైతన్యము. పురాది లోకాల్ని, భూలోక, సువర్లోక, మహర్లోక ఇత్యాదులన్నీ. అందుకనే ఎప్పుడైతే భూః భువః స్వః, భూః భువః స్వః, ఇది కిందదేమో అధోలోకాలు, ఇది మనం ఉండేది మధ్యలోకాలు, అంతరిక్ష లోకం. జీలోకం పైన ఉండేది. దీన్నే బళ్ళు భూః భువః స్వః, దీన్నంతా వ్యాపించింది ఈ పరమాత్మ చైతన్యము, బ్రహ్మము. అన్నీ వ్యాపించుకోనున్నది కాబట్టి, అన్నింటినీ వ్యాపించుకోనున్నది కాబట్టి అన్నీ సమన్వయం చేసుకోవాలి. దేనికి ఏది వేరు కాదు. అనన్య రూపంగా అంతటా వ్యాపింపబడి ఉన్నది కనుక అని ఈ సూత్రము చెప్తుంది అనమాట. దీనికి మనం అర్థం చెప్పుకొని ముందుకెళ్తాం. దీంట్లో మళ్ళీ వైయాసిక్య న్యాయమాల ఉన్నది. వైయాసిక్య న్యాయమాల దీంట్లో ఏం చెప్తున్నారంటే, ఆహార్యావా నవాన్యత్ర సంవృత్యాది విభూతయః ఆహార్య బ్రహ్మ
బ్రహ్మధర్మత్వాశ్చ ఆహార్య బ్రహ్మధర్మత్వాత్ శాండిల్యాత్ అవవారణాత్ శాండిల్యాత్ అవవారణాత్ ఆహార్యా వా నవ అన్యత్ర సంభృత్యాది విభూతయః ఆహార్యాః బ్రహ్మధర్మత్వాత్ శాండిల్యాత్ అవవారణాత్ అని ఈ ప్రకారంగా ఇక్కడ ఆక్షేపం వచ్చింది. ఏ ప్రకారంగా అయితే చెప్తున్నారు, ఖిలాలలో పండింపబడిన పొలాలలో అనాలమ్మా, ఖిలాలలో పొలాలలో పడింపబడిన ఖిలాలలో పట్టింపబడిన ఖిలాలలో పట్టింపబడిన సంభృతి మొదలగు బ్రహ్మ విభూతులు బ్రహ్మ విద్యలలోకి కలుపుకొనవలెనా లేదా అని ఇక్కడ ఆక్షేపం. ఖిలాల్లో పట్టింపబడినటువంటి ఇక్కడ మీకు ఖిల అనగానే మీకు అధ్యాయము, ఆఖ్యాయిక, ఇవన్నీ ఖిలకాండ ఇట్లా అంటావు కదా, దాన్ని చాప్టరు అని అంకము అని చెప్తారు. అది దాంట్లో చదివినటువంటి శాఖలలో సంభృతి మొదలగు బ్రహ్మ విభూతులు అంటే బ్రహ్మ విభూతులు అనగానే బ్రహ్మము చేత వ్యాపింపబడిన, బ్రహ్మము యందు కల్పింపబడిన, బ్రహ్మము చేత సంకల్పింపబడినవి ఏవేవి ఉన్నాయో అన్ని బ్రహ్మ విభూతులు అంటారు. అనేక రకాలు, ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక, అట్లా బ్రహ్మ మొదలుకొని పిపీలిక పర్యంతమైనవన్నీ అవన్నీ కూడా బ్రహ్మము చే వ్యాప్తము కాబట్టి బ్రహ్మ విభూతులు. బ్రహ్మ విద్యలలోకి కలుపుకొనాలా అవన్నీ అన్నారు. కాబట్టి ప్రతి విషయము కూడా, అది కర్మ కావచ్చు, ఉపాసనలు కావచ్చు, భక్తి కావచ్చు, ఇంకేవేవో ఎన్ని ఉన్నాయో అవన్నీ కలిపి బ్రహ్మ విద్యలోకి మనం తీసుకోవాలా, బ్రహ్మ విద్యలో కలుపుకోవాలా లేదా అని వాళ్ళు ప్రశ్నించుకున్నారు. తెలుసుకొని వాళ్ళ జవాబు చెప్పుకున్నాను. బ్రహ్మధర్మాలే కనుక తెచ్చుకొనదగినవే అని, అవన్నీ కూడా బ్రహ్మము యందు కల్పింపబడినవన్నీ బ్రహ్మధర్మాలు. ధర్మేమో బ్రహ్మము, ధర్మాలు కదా ఇవన్నీ. అందుకని ఇవన్నీ బ్రహ్మము యందు ఆరోపితమై ఉన్నది కాబట్టి బ్రహ్మధర్మములే. అందుకని కలుపుకోవచ్చయ్యా. శాండిల్యాదులలో శాండిల్యాది శాఖలు, శాండిల్యాది దానిలో చెప్పబడినటువంటి అది ఉపాసన కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అలా తెచ్చుకొనడానికి కాదనలేదు కదా. అవి శాండిల్యాదులు కూడా తెచ్చుకోవచ్చు, ఇక అన్నీ కలుపుకోవచ్చు దీనిలోనే, దాన్ని ఎవరు ఆక్షేపించటం లేదు కదా అని ఒక పక్షం చెప్పారు. ఇప్పుడు దానికి రెండవ పక్షం చెప్పాలి. దానిలో ఏం చెప్తున్నారు చూడండి. ఇక్కడ అసాధారణ ధర్మాణం ప్రత్యభిజ్ఞ అత్ర నాస్త్యతః అనాహార్య బ్రహ్మమాత్ర సంబంధో అతి ప్రసంగకః అసాధారణ ధర్మాణం ప్రత్యభిజ్ఞ అత్ర నాస్త్యతః అనాహార్య బ్రహ్మమాత్ర సంబంధః అతి ప్రసంగకః. కాబట్టి ఈ విషయంలో చెప్తూ అసాధారణ ధర్మాలు ఏవి దానిలో మనం తెలుసుకోవడం లేదు, అంత సాధారణ ధర్మాలే.
సామాన్య విశేషములు ఉంటాయి జగత్తులో. సామాన్య విశేషాలు, సామాన్య విశేషాలు అంటే గజానామ ఐరావతం అని చెప్తారు. అప్పుడు ఐరావతం ఉంది కదా, అది అసాధారణం. సాధారణంగా ఉండేది మామూలు ఏనుగులు. అట్లాగా ఒకనొక గుర్రం ఉంటుంది, ఆ ఉచ్చైశ్వర శివసహ అని, అది అసాధారణం. అది మామూలు గుర్రాలు ఉంటాయి కదా, అది సాధారణ గుర్రాలు. అందుకనే ఈ జగత్తులో ఎక్కువ శాతం మనము సాధారణాన్ని మనము తెలుసుకుంటున్నాము, కానీ అసాధారణాన్ని తెలియటం లేదు అని చెప్పేసి. అసాధారణాన్ని మనం తెలియదు. ఇందులో అసాధారణ ధర్మాలు ఏవి గుర్తింపబడటం లేదు కదా, అందువల్ల కలపనక్కర్లేదు, కలిపే పని లేదు. దీనికి మూలార్థం ఉంటుంది. బ్రహ్మ సంబంధం ఉన్నంత మాత్రాన కలుపుకుంటే చాలా చాలా చోట్ల అది చేయాలి కదా, మళ్ళీ అలాగే చేయాల్సి వస్తుంది. అంతా బ్రహ్మమే అయినా బ్రహ్మత్వ సిద్ధి ఉండాలి. అంతా బ్రహ్మమే, సర్వభూతములు బ్రహ్మమే. ఈ స్వామిని ఈయన గురువు ఎందుకు అన్నారు అంటే, అక్కడ బ్రహ్మము చూసారా ప్రకాశించింది కాబట్టి. ఇక్కడ బ్రహ్మము ప్రకాశించింది. అన్ని కట్టెల్లో నిప్పు ఉంది కదా, మరి ఒకటేమో అరణిలో ఏం చేసినారు, అది అరణి మత్తనం చేసేటప్పటికి దాంట్లో నిప్పు బయటకు వచ్చేసి, అలాగే 2 రాళ్ళు పెట్టి కొట్టేటప్పటికి దాంట్లో నిప్పు బయటకు వచ్చేసి, లేకపోతే రాయే కదా అది. అట్లాగా అందరు మనుషులు ఉంటారు, ఆ మేలు కొలపాలి కదా, జాగ్రత్త అవ్వాలి కదా. తన్నో బుద్ధి ప్రచోదయాత. ఇప్పుడు మీకు చెప్తే నేను బ్రహ్మం అన్నాను కాబట్టి, లేదన్నా అలాంటి ఎదవదాన్ని ఇంకొక ఎవరు ఉండరు అనుకుంటారు కదా మీరు, పాపి అని. అంతే కదా, ఈ చెప్పబట్టే కదా మీలో జాగృతమైంది, వివేకం కలిగింది. లేకపోతే మామూలు మనుషులే బుట్టలు పూలు వేసుకుంటూ ఉంటారు. ఎవరికి వేస్తున్నామో ఏముంటో తెలీదు, ఇట్లా చేస్తుంటారనమాట. నీకు ఎప్పుడు వరకు అర్థం కాదో అట్లా చేసుకుంటా. నీకు అర్థమైనప్పుడు అది కనువిప్పు కలిగిపోతుంది. ఎవరైనా ఎంత విద్య అయ్యా. అందుకని పిల్లోడిని స్కూల్కి పంపకపోతే వాడు కుక్కలతో ఆడుకుంటాడు, గొర్రెలతో ఆడుకుంటాడు, బర్రెలతో ఆడుకుంటాడు. స్కూల్కి పంపించే కొలది వాడు ఏం చేశాడు, పుస్తకాలతో ఆడుకుంటాడమ్మా, లేకపోతే అంతే, ఏ పని వాడికి. అందుకని మీరు తెలుసుకుంటున్నారు, విద్యా ఉపార్జనం చేసుకుంటున్నారు, అట్లా జ్ఞాన ప్రకాశాన్ని కలిగించుకుంటున్నారు, బుద్ధిలో ఆత్మజ్ఞాన ప్రకాశాన్ని కలిగించుకుంటున్నారు అంటే అప్పుడు అసాధారణము, లేకపోతే సాధారణమే. అందుకనే మీరు 10 మంది పుట్టినారనుకో, ఒక తల్లి గర్భంలో ఒకటి జ్ఞాని పుట్టాడు, ఒకటి జ్ఞాని అవుతాడు. జ్ఞాని పుట్టాడు, అంతా మాంసపిండాలే పుడతాయి. అది గురువు దగ్గరికి వెళ్ళి సాంగత్యాదుల వల్ల రోజు కూర్చొని విను, నువ్వు నీలో మార్పు వచ్చేస్తుంది. చెప్పుడు మాటలు అంతే, రోజు చెప్పుడు మాటలు వింటూ ఉండవు, నీ బుర్రంతా ఖరాబ్ అయిపోద్దు. ఎందుకంటే ఒక శబ్దం వచ్చి నిన్ను ఆ ప్రకారంగా రెచ్చగొట్టేస్తుంది. అది ఆరోపితము కావచ్చు, అపవాదము కావచ్చు, రెండింటికి శబ్దాలే. ఆరోపానికి శబ్దాలు, అపవాదానికి కూడా శబ్దాలే. అందువల్ల ఆరోపితమైనటువంటి అది ఆ శబ్దాలన్నీ కూడా అసశబ్దములు, అంటే నామరూపాలతో కూడుకున్న శబ్దాలు. అపవాద శబ్దాలు ఉన్నాయి కదా, నామరూపరహితమైనటువంటిది, ఆరోపింపబడిన అనాత్మ ధర్మాలను తొలగించేసుకున్నారు. అందువల్ల జనాలందరూ తొలగించుకునే మాటలు ఏమి వినరు, తగిలించుకునే మాటలు, కప్పుకునే మాటలు ఏంటుంటారు, తొలగించే మాటలు వినరు, ఆరోపాలు చేసేసుకునే మాటలు ఎక్కువ ఏంటుంటారు. ఆరోపణ చేసుకునేటప్పుడు ఏం చేశారంటే అవగాహన నిమిత్తం లేదు, ఆరోపానికి అవగాహనతో పనిలే, అపవాదానికి ఏమో అవగాహనతో పని.
ఆరోపానికి వెంటనే ఏదో చుట్టగా ఉంటే పాము అనుకున్నావు, అది పాము కాదురా, తాడు కావాలంటే లైట్ కావాలి, క్లారిటీ కావాలి దానికి. అందుకని అపవాదానికే విద్య కావాలి, వివేకం కావాలి, అంత ఎన్ని కావాలి, నిశ్చయం కావాలి, అంతర్ముఖం కావాలి, సూక్ష్మత కావాలి. ఆరోపానికి ఏముందిలే, నువ్వు నిద్రపోయేవాడు కూడా లేచి పరిగెత్తావు, ఒరే ఏమంటారు అని పరిగెత్తావు. ఒరే నీ పక్కన పావురా అంటే వాడు లేచి పరిగెత్తుంటాడు. వాడు ఏమైనా పావు చూడలే చూడలే, ఆ మాట శబ్దానికి లేచేసాడు. అందుకని ఆరోపితమైనటువంటి శబ్దాలకి అవగాహనతో పని లేదు, బుద్ధి సూక్ష్మతో పని లేదు, ఏ గురువైనా తలవుతుంది. అది ఏదైనా ఎన్ని ఆరోపాలు వేసుకొని కూర్చుంటారు అందరూ. ఈ ఆరోపాలకి ఏ కాలేజీలో చేరేవు నువ్వు? చిన్నప్పటి నుంచి ఆరోపాలే. అపవాదం చేసేదానికి మాత్రం శతవిధాల ప్రయత్నం చేయాలి. అంటే ఒళ్ళు తగ్గించుకోవటం, ఒళ్ళు పెంచుకోవటం. ఒళ్ళు పెంచుకోవటం తేలిక, ఒళ్ళు తగ్గించుకోవటం తేలిక. అంత తేలిక అనుకుంటావు ఏంటి? ఒళ్ళు తగ్గించుకోవడం అంటే అర్థమైందా? స్థిమితంగా కూర్చొని తిన్నానంటే ఇంత లావణ అయిపోయినాను, నెలల రోజుల తరబడి తిరుగుతున్నాను, అయినా తగ్గదే. అట్లా ఉంటుంది అవిద్య. అవిద్యని వేసేసుకోవడము చాలా సులభం, దానికి ఎక్సర్సైజులతో పనేలే. ఆ విద్య ఆరోపాన్ని వదిలించుకోవడంలో సంవత్సరాలు పడి సరిపోతున్నాయి. అన్ని ప్రస్థానత్రయమంతా వినాల్సి వస్తుంది. అట్లా అన్ని క్లాసులు వింటే కానీ ఏదో క్లాసులో నాకు దాంట్లో చెమక్క అందో, లేకపోతే అట్లా పడి ఉంటుందండి. అందుకని అన్ని అసాధారణ ధర్మాలని ఎక్కడ గుర్తించటంలే, సాధారణ ధర్మాలనే. ఏది ధర్మాలతో కూడుకున్నవాడిని, నేను ఆకలి దప్పులతో కూడుకున్నవాడిని, జీవుణ్ణి, సంసారిని, దుఃఖిని అని చెప్పేవాళ్ళే ఉన్నారు. ప్రతి ఒక్కడు అట్లాగే ఉంటాడు. ఇందులో అసాధారణ ధర్మాలేవి గుర్తింపబడటం లేదు కదా. అందుకని ఎక్కడైనా కోరికలు కోసము జనాలు కర్మలు, ఉపాసనలు, యజ్ఞాలు, హోమాలు, దానాలు అన్నీ చేస్తుంటారు కదా. ఆ కోరికలంతా బ్రహ్మ కోరిక ఏం కాదు, మోక్ష కోరిక కాదు. అదంతా యోగక్షేమాల కోరిక. అదంతా ఏంటే యోగక్షేమాల కోరిక. అట్లా అనమాట. అంటే యోగక్షేమాల కోరిక అంటే ఎట్లా ఉంటుందంటే, ఏదైనా సరే ఒక దయ్యాన్ని, వెళ్ళిపోయే దయ్యాన్ని బతిమలాడి పిలుచుకొచ్చి లోపల కూర్చొని పెట్టినట్టుంటుంది. అది వెళ్ళిపోయే, అర్థమైందా? వెళ్ళిపోయే దయ్యము దా నిన్ను అలాగా అట్లాగా నిన్ను ఇంత రాత్రిపూట నిన్ను వదిలిపెట్టాలని. రాత్రి అంటే దానికి పగలతో సమానం. నువ్వేంటి వదిలిపెట్టేది? అది మళ్ళీ నువ్వు ఇంట్లో తీసుకొచ్చి కూర్చొని పెట్టావు దెయ్యాన్ని. అట్లాగే ఈ కోరికలున్న ఈశనాత్రయాలు కోరుతుంటారు, కర్మలు ఉపాసనలు చేసి. ఆ దెయ్యాలు కూర్చొని పెట్టినట్టే. ఇక సామాన్యమా ఈశనాత్రయాలంటే, ఆరోపాలంటే? ఈ ఆరోపాలని మళ్ళీ కోరుకోవటం అంటే, దాన్ని స్ట్రాంగ్ చేసుకోవడం అంటే ఏం న్యాయం అది? అందుకని ఈ కోరికలు, ఈ కర్మఫలాలు, ఈ పుణ్య పాపాలు, ఇదంతా చూసారా, ఇవన్నీ లేనిపోయినవన్నీ తీసుకొచ్చి మనము తగిలించుకున్నట్టు మళ్ళీ దానికోసం కర్మలు చేసి, ఉపాసనలు చేసి, వ్రతాలు చేసి, దానాలు చేసి, అన్నీ చేసి ఇంట్లో తీసుకొచ్చి కూర్చోబడతాం. అట్లా అందుకనే గీతా వాక్యం చెప్పి సర్వధర్మాన్ని పరిత్యజ్య అని చెప్పేసి. అందువల్ల అట్లాగా అసాధారణ ధర్మాలు అనేటువంటిది నీకు ఆ యొక్క ముముక్షత్వము, ఈ యొక్క జ్ఞానంతో ఉండేవాళ్ళు, అధ్యాత్మంలో ఉండేవాళ్ళు మీకు దొరకడం అంటే మామూలు వాళ్ళు దొరుకుతారు. పెద్దానికి మా ఇంట్లో కూడా భక్తులు ఉన్నారండి అంటే, ఏం భక్తులు ఏం చేసినారంటే గుడికి పోతున్నాడు. గుడికి పోతే భక్తుడు అయిపోతావు నువ్వా? దీపారాధన చేస్తే భక్తుడు అవుతావా? భక్తుడు అంటే భగవంతుడి గురించి పరిపూర్తిగా స్పష్టంగా తెలుసుకోవాలి, ఆద్యోపంతం.
అప్పుడు నువ్వు భక్తుడు అవుతావు. కానీ ఊరికే దీపారాధనలు అది చేసుకొని ఇది చేసుకొని మరి భక్తుడు కావు. అట్లా అందువలన కలపనక్కర్లేదయ్యా, ఏం కలిపే పనిలే. అసాధారణ ధర్మాలు ఏవి గుర్తింపబడటం లేదు కదా, అందువల్ల కలపవలసిన పని లేదు. ఎందుకని బ్రహ్మ సంబంధం ఉన్నంత మాత్రాన కలుపుకుంటే అలా చాలా చోట్ల చేయవలసి ఉంటుంది. అన్నిటికీ బ్రహ్మంతో లింక్ ఉంది మళ్ళా, కానీ బ్రహ్మ జ్ఞానం లేదు, బ్రహ్మ విచారం లేదు. ఆ మాట వెళ్ళేవాళ్ళు. కాబట్టి స్వభావంగానే ఇప్పుడు ఎందుకైనా ఎప్పుడైనా అంటే ఒక తమాషా ఉంటుంది. ఎప్పుడైనా సరే భగవంతుడు ఏం చేశాడంటే ఎవరికైనా సరే ఒక వీడికి 1,00,000 రూపాయలు ఇవ్వాలి, ఒక 10 లక్షలు ఇవ్వాలి అని ఆయనకు ఉంటుంది. నువ్వేం చేస్తావురా అని అడుగుతాడు. ఏం చేయడం ఏంటంటే భలేవారు మీరు 5 స్టార్ హోటల్కి పోతా అంటారా, ఊరు నేను నీకు ఇవ్వకూడదురా. ఎందుకంటే భగవంతుడు ఏమని అడుగుతాడు, నువ్వు ఏం చేస్తావు అని అడుగుతాడు. నువ్వేం చేస్తాడండి 5 స్టార్ హోటల్కి పోతానంటావు ఏంటరా అంటే గొరిగించుకొని వచ్చేస్తావు వెంటనే. నాకేంటంటే నువ్వు ఆ దెబ్బతో నువ్వు ఇంకా గొప్పవాడు అవ్వాలరా అని నేను అనుకుంటుంటే అది సంపాదించాలంటే అంటే రేపు మళ్ళీ వస్తావన్నమాట. రేపు వచ్చేవాడు ఒకసారి రా నా దగ్గరికి, అంతే. ఒకసారి ఇచ్చారా పుచ్చుకొని పో అని వాళ్ళు ఉంటారు. ఒక్కసారి భక్తుడిని వదిలించుకోవాలని చూసుకుంటాడా, భక్తుడిని తగిలించుకోవాలని చూసుకుంటాడు ఎవడైనా చెప్పండి? ఇచ్చేసి ఏదో ఒకటి ఇచ్చేసి వదిలించేసుకుంటాడు. ఇంకా చాలా మంది ఉన్నారుగా, కోట్ల భక్తులు ఉన్నారు కదా, వీటితోనే పని రెగ్యులర్గా. మరి నిన్న వచ్చినావురా, ఈరోజు వచ్చావురా, నేను ఇచ్చిన దాన్ని నువ్వు గ్రోతింగ్ చేసుకోరా, అప్పుడు అంత పనే ఉండదు, అంత పనే ఉండదు అని వాళ్ళు ఆలోచన చేస్తే నువ్వేంటి ఇట్లాగా నువ్వు ఒక్కడే దొరికావా ఇంకే భక్తుడివే, ఇంకెంతమంది భక్తులు నాకు. అందుకని అందరూ బ్రహ్మంతో లింక్ అయ్యే ఉన్నారు, కానీ బ్రహ్మజ్ఞానం లేదు, బ్రహ్మజ్ఞానం లేదు. ఎట్లాగా అంటే నువ్వు కౌంతేయుడివే, కానీ కౌంతేయుడని నీకు తెలుదురు. కౌంతేయుడివే, నువ్వు కుంతిపుత్రుడివే, కానీ నీకు తెలియదు. నువ్వు మాత్రం ఏమనుకుంటున్నావు, రాధేయుడు రాధేయుడు అనుకుంటున్నావు, రాధాపుత్రుడు అనుకుంటున్నావు, కానీ కుంతిపుత్రుడు అనుకుంటున్నావు. కనుక చూసారా, నువ్వు కుంతిపుత్రుడివే, కుంతిపుత్రుడు అనే జ్ఞానం లేదు నీకు, రాధాపుత్రుడు అనే జ్ఞానం ఉంది. నువ్వేమో లింక్ ఏమో కుంతిపుత్రుడివి, జ్ఞానమేమో రాధాపుత్రుడు. అట్లా కాబట్టి సర్వభూతములు బ్రహ్మంతో చేరే ఉంది, బ్రహ్మం యొక్క ఆధారంలోనే ఉంది, కానీ బ్రహ్మజ్ఞానము లేదు అన్నమాట. అందువల్ల బ్రహ్మ సంబంధం ఉన్నంత మాత్రం కలుపుకుంటే చాలా చోట్ల చేయవలసి ఉంటుంది. అప్పుడు పిపీలికం అంతా కూడా బ్రహ్మమే అని నువ్వు అనుకోవచ్చు, కానీ వాళ్ళకి మాత్రం ఆ జ్ఞానం ఉండదు. వాళ్ళకి ఆ జ్ఞానం ఉండదు కదా, వాళ్ళకి ఆ జ్ఞానం ఉండాలి అంతే, ఈ ప్రకారంగా, లేకపోతే కష్టం. ఇప్పుడు చెప్తున్నారు, ఎవడైనా సరే ఒక బ్రహ్మ విద్యా ఉపనిషత్తుని చావు పుట్టుకలు లేదు అని చెప్పేటువంటి ఆ యొక్క జ్ఞాన భండారాన్ని, అమృతుడివి నువ్వు అని చెప్పేటువంటి పుస్తకాన్ని చేతిలో పట్టుకొని అయ్యో దయ్యమో అయ్యో భూతం అని భయపడతాడంటే అయ్యో ఎవడైనా నీ చేతిలో పుస్తకం చూసుకోరా, దాంట్లో ఏముందా, నువ్వు అమృతుడివి, చావు పుట్టుకలు లేనివాడివి. పుస్తకంలో ఉండే విద్య నీలోకి వచ్చింటే నీకు ఈ భయం అనేది ఉండదు. అది అట్లా అనమాట. ఇప్పుడు చెప్తున్నారు భాష్యం, బ్రహ్మ జ్యేష్ఠ వీర్యాణి సంవృతాని బ్రహ్మాగ్రే జ్యేష్టం దివమాతతానా
ఇది ఏవం ప్రాణాయ నియమానాం కిలేషు వీర్య సంవృతి సంవృతి జునివేశ ప్రవృత్తయో సంవృతయో దురేష ప్రవృత్తయో బ్రహ్మణః విభూతయః పఠ్యంతే. కాబట్టి ఇక్కడ బ్రహ్మ కారణమైనటువంటి బలాలు పెరిగి ఉన్నాయి. బ్రహ్మ కారణంతో ఉన్నాయి ఈ బలగాలన్నీ పిపీలిక పర్యంతము. బ్రహ్మ మొదలుకొని బలగాలంటే తెలుసు కదా, బెటాలియన్స్ అంటావు కదా. అప్పుడు బ్రహ్మ బెటాలియన్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి? హిరణ్య గర్భుడి దగ్గర నుంచి పిపీలిక పర్యంతము ఈయన బలగాలు ఉన్నారు. బ్రహ్మ బలగాలు ఇవన్నీ బ్రహ్మ కారణములు. బ్రహ్మ కారణం నుండి వచ్చి ఉన్నాయి. ఇవి బలాలు పెరిగి ఉన్నాయి. బ్రహ్మమే స్వర్గమును దేవాదుల కన్నా ముందు ఆక్రమించను. బ్రహ్మం ఏం చేశాడంటే ముందు స్వర్గాన్ని దేవాదుల కంటే ముందుగా ఆయనే ఆక్యుపై చేసేసుకున్నాడు. అంటే హిరణ్య గర్భుడికి ముందుగానే ఆయన ఉన్నాను అంటాడు. హిరణ్య గర్భుడు వచ్చి నేను సృష్టికర్తని, ఎవరై నేను ఆల్రెడీ ఇక్కడ ప్రకాశంలో ఉన్నా, ఆ ప్రకాశంలో నువ్వు వచ్చి కూర్చున్నావు, నేను సృష్టికర్తని అంటున్నావు. నీకు ముందే నేను ప్రకాశమానంగా ఆకాశం వలె నీకు అవకాశాన్ని ఇచ్చినాను. నువ్వు తర్వాత వచ్చి కూర్చున్నావు. నేనే సృష్టికర్త, నేనే మొదటి వాడిని, బ్రహ్మాగ్రి అంటున్నావు. కానీ నీకంటే ముందుగా నేనే ప్రకాశ స్వరూపుడి, ఆకాశ స్వరూపుడి నీకు అవకాశాన్ని ఇచ్చిన వాడిని. నువ్వు పుట్టించే ఆకాశం గొప్పదా, ఆ ఆకాశానికి అవకాశాన్ని ఇచ్చిన నేను గొప్పవాడిని రా చెప్పు. అది కాబట్టి దేవతలు స్వర్గాన్ని ఆక్రమించుకుంటారా? దేవతలకి స్వర్గాన్ని ఆక్రమించుకునే దానికి ముందుగానే స్వర్గాధిపతిగా ఉన్నాడు ఆయన. స్వర్గం అనే దానికి ఆరోపానికి ఆయనే మూలం. స్వర్గం అనే ఆరోపం ఉంది ద్విలోకము. ఆ ద్విలోకానికి నేను మూలంగా ఉన్నా, నా మీద మీరు వచ్చుకొచ్చున్నారు. కాబట్టి మీకు సత్తాన్ని నేను దేవానామపి, ఆ దేవతలకే దేవుణ్ణి నేను సత్తాగా ఉన్నా. కాబట్టి నా మూలంగానే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అయితేనేమి, ఇంద్రచంద్రాది దేవతలు అయితేనేమి, అష్టదిక్పాలకులైతేనేమి, వసువులైతేనేమి, వీళ్ళందరూ నా మీద మీరు నిలబడి ఉన్నారు. అంటే మీకు ముందే నేను ఇక్కడ ఆల్రెడీ సెటిల్ అయ్యి ఉన్నా, సతాగా ఉన్నా, నువ్వేం కాదు అని అట్లా అనమాట. ఈ ప్రకారంగా ఇది చెప్పేటప్పుడు మా స్వామి ఏమంటారంటే, వాడు పోయి కేరళ వాడు పోయి ఎవరెస్ట్ శిఖరం ఎక్కి ఎవరెస్ట్ శిఖరం దగ్గర ఉన్నాడు వాడు ఆల్రెడీ. ఈ ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన వాళ్ళు ఉన్నారు కదా, అబ్బా మనం చేరుకున్నాము అని జెండా పాతేదానికి పోతున్నారు. ఆ మొదలలో చాయ్ చాయ్ అంటున్నాడు వాడు. ఎప్పుడు వెళ్ళి ఎప్పుడు టీ పెట్టుకుంటాడు అయ్యా, చాయ్ చాయ్ అంటుంటే అప్పుడు ఆశ్చర్యపోయాడు. చాయ్ తాగి మీరు జెండా పాతండి సార్, నేను ఆల్రెడీ చాయ్ ప్రిపేర్ చేసి పెట్టాను. ఒరే నువ్వు ఎప్పుడు వచ్చినావురా, పాలు ఎప్పుడు తెచ్చావు, మంట ఎప్పుడు పెట్టినావు, కాసింది ఎప్పుడు రా, ఒరే నువ్వే పాత్ర నేను జెండా నాకు వద్దులే అని. అర్థమైందా? అది ఎవరెస్ట్ శిఖరం మొదట్లో ఎక్కిన వాడే ఈ చాయ్ వాళ్ళని చూసేసి కేరళ మళ్ళీ ఆల్రెడీ చాయ్ ప్రిపేర్ చేసుకో, నువ్వే పెట్టి తద్దావతో అన్యానత్యేతి తిష్టతో. అది ఈ ప్రకారంగా చెప్తుంటారు. ఇలాగా ఆ ప్రకారం వాడే ముందు కూర్చొని అక్కడ ఉండి టీ తయారు చేసి రెడీగా ఉన్నాడంటే వాడు ఎప్పుడు పోయి వచ్చి కూర్చున్నాడో, మనమే వాడి తర్వాత జెండా బాతుతున్నాం అట్లా. అందుకని మనకంటే ముందుగానే ఉన్నారు వాళ్ళు.
ఈ ప్రకారంగా బ్రహ్మ జ్యేష్ఠ వీర్యాణి సంవృతాన్ని బ్రహ్మాగ్రే జ్యేష్టం దివం ఆతతాన ఇది ఏవం రాణాయ నీయమానాం ఖిలేషు వీర్య సమృతి ద్యుః నివేశ ప్రవృతయో బ్రహ్మణ విభూతయ పట్యంతే. కాబట్టి బ్రహ్మమే కారణమైనటువంటి బలాలు పెరిగి ఉన్నాయి, వ్యాప్తి చెందుకొని ఉన్నాయి. బ్రహ్మమే స్వర్గములో దేవాదుల కంటే ముందుగా ఆక్రమించుకొని కూర్చున్నాడు. అందుకని దేవతలకి ఏమీ ఛాన్స్ లేదు, నేనే ముందు అనే దానికి వీలు లేదు. ఎందుకంటే మీకు ముందే అగ్రే, నేను మీకు ముందే ఉన్నానా అని చెప్పేసి అని రాణాయ నీల ఖిలముల వీర్య సమృతి బలాల పరాక్రమం. ఈ ప్రకారంగా బ్రహ్మ మొదలుకొని పిపీలిక పర్యంతం అందరూ కూడా ఈ ప్రకారంగా వ్యాప్తి చెందుకొని ఉన్నారు అని చెప్పడం అన్నమాట ఇక్కడ. అందుకనే ఈ మాట చెప్తూ పఠ్యంతే స్వర్గ ప్రదేశం మొదలైనటువంటి బ్రహ్మ విభూతుల గురించి చెప్పినవి. ఇది స్వర్గ ప్రదేశం అంటే స్వర్గదేశం. స్వర్గదేశాన్ని గురించి స్వర్గము అనగానే బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే ప్రకాశవంతమైనటువంటి స్వాత్మస్వరూప విషయము. స్వర్గం అంటే తన యందు తాను. ఈ తన యందు తాను ఆల్రెడీ సచ్చిదానంద స్వరూపమైనటువంటి చైతన్య ప్రకాశమే ఉండే. అప్పుడు తర్వాతే సూర్య చంద్ర నక్షత్రాది రూపమైనటువంటి ఆది దైవికమైనవన్నీ అక్కడ ప్రకాశితమైంది. అంటే అధ్యాత్మంలో ఆది దైవికం, అధ్యాత్మంలో ఆది దైవికం అనమాట. అధ్యాత్మంలో ఆది దైవికం కాబట్టి అధ్యాత్మం ముందు, ఆది దైవికం తర్వాత, ఆది దైవికం తర్వాత ఆది భౌతికం, తర్వాత ఆది భౌతికం. అందుకని మీరు ఏ సంకల్పాలు చేయాలంటే ముందు మీరు సత్ రూపంలో ఉండాలి. సత్ అంటే చిత్తుగా ఉండాలి. మీరు చిత్తుగా ఉండాలి. ఆ తర్వాత ఆ చిత్తులో మీరు సంకల్పాలు చేస్తారు. ఆ చిత్తులో సంకల్పాలు చేసి ముందుకు పోతుంటారు. అందుకని మీరు ముందుగానే చైతన్యవంతులై ఉండి దాని ఇంద్రియాదులంతా ఆరోపించుకొని దాని తర్వాత విషయాది సముదాయంతో కూడుకున్నటువంటి ఆది భౌతిక ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. అందుకని ముందు మీరు చైతన్య స్వరూపులుగా ఉండి ఆది దైవికమైన సృష్టిని దానిలో నిలబెట్టి ఆది భౌతికమైనటువంటి సృష్టిని దానిపైన నిలబెట్టారు. అంటే అన్నిటికీ మూలంగా అధ్యాత్మ ప్రకాశము ఉన్నది. అధ్యాత్మ ప్రకాశమే బ్రహ్మ ప్రకాశం. అట్లా స్వర్గ ప్రదేశం మొదలైన బ్రహ్మ విభూతుల గురించి చెప్పినవి. వారి ఉపనిషత్తుల్లోనే శాండిల్యం అనేది కూడా వచ్చింది అని చెప్తున్నారుగా. తేషామే వచ్చా ఉపనిషది శాండిల్య విద్యా ప్రవృతయో బ్రహ్మ విద్యా పఠ్యంతే. కాబట్టి ఈ ప్రకారంగా మరి వాళ్ళ ఉపనిషత్తులలోనే శాండిల్యం మొదలైనటువంటి విద్యల గురించి చెప్పేటువంటి మొదలగు బ్రహ్మ విద్యలు చదవబడ్డాయి. అది కూడా పఠించి ఉన్నారు ఆల్రెడీ. అదంతా కూడా చెప్పబడి ఉన్నాయి ఆల్రెడీ. అంతేకాదు తాసు బ్రహ్మ విద్యాసు తా బ్రహ్మ విభూతయ ఉపసంహ్రియేత ఉపసంహ్రియేన్న వేతి విచారణాయాం బ్రహ్మ సంబంధాత్ ఉపసంహార ప్రాప్తో ఏవం పఠతి సంవృతి ద్యువ్యాప్తి ప్రవృతయో విభూతయః శాండిల్య విద్యాదిషు న ఉపసంహర్తవ్యాః అతః ఏవ చ ఆయతన విశేష యోగాత్ తథా హి శాండిల్య విద్యాయాం
హృదయాయతనత్వం బ్రహ్మణః ఉక్తం ఏషమా ఆత్మాంతర హృదయే ఏష మే అనమాట. మే అని మా అంటారు. ఏష మే ఆత్మాంతర హృదయే ఇది తద్వదేవ దహర్విద్యాయామపి. దహర విద్య అంటే హృదయ విద్య. హృదయ విద్యలో కూడా అవన్నీ చెప్పారనమాట. దహరం పుండరీకం వేష్మ దహరోస్మిన్నంతరాకాశః ఇతి ఉపకోశల విద్యాయాంతో అక్ష్యాయతనత్వం. ఉపకోశల ఇహ ఏషః ఏషః అక్షిణీ పురుషో దృశ్యతే ఇతి ఏవం తత్ర తత్తద్ ఆధ్యాత్మికమాయతనమేవ. ఆయతనమే తాసు విద్యాసు ప్రతీయతే అధిదైవిక్యస్తేత అధిదైవిక్యస్తు ఏతా విభూతయః సంవృతి ద్వ్యాప్తి ప్రభృతయః తాసాం కుత ఏతాసు ప్రాప్తిః. కాబట్టి ఈ ప్రకారంగా ఈ యొక్క రాణాయనీయుల ఖిలములు వీరి సమృతి అంటే బలాల పరాక్రమము స్వర్గ ప్రదేశం మొదలైనటువంటి బ్రహ్మ విభూతుల గురించి చెప్పినవి. అయితే వారి ఉపనిషత్తుల్లో కూడా శాండిల్య విద్య మొదలగు బ్రహ్మ విద్యలు చదవబడ్డాయి. ఆ బ్రహ్మ విద్యలలోకి ఈ బ్రహ్మ విభూతులు కూడా చేర్చుకోనాలా వద్దా అనేటువంటి చర్చ వచ్చింది. బ్రహ్మ సంబంధం కనబడుతున్నది కదా అని అది నివారిస్తూ ఈ సూత్రం వచ్చింది. అట్లా కాదయ్యా, బ్రహ్మ సంబంధం ఉంటే సరిపోదు, ఆ యొక్క ఈ జ్ఞానం ఉండాలి దానికి అన్నట్టుగా. సంవృతి ద్వ్యాప్తి మొదలైన ఈ విభూతులు శాండిల్య విద్యాదులలోనికి చేర్చరాదు. సంవృతి ఇవన్నీ కలిపి ద్వ్యాప్తి ఆ యొక్క ద్విలోక పర్యంతము వ్యాపించుకునబడింది మొదలైన ఈ విభూతులు అంటే భగవద్విభూతులు, పరమాత్మ విభూతులు, బ్రహ్మ విభూతులు. విభూతులు అనగానే వ్యాపించుకొని ఉండుట వివిధ రకాలుగా అని. చరాచరములు ఎన్ని విభూతులు అనమాట. శాండిల్య విద్యాలలోకి చేర్చరాదు. శాండిల్యము మొదలైన సాధన పరమైనటువంటి విద్యల్లోకి చేర్చరాదు. పైన చెప్పిన స్థానభేదం కారణంగానే స్థానభేదాలను బట్టి గుర్తించుకోవాలి. స్థానభేదాలను బట్టి అన్నిటినీ చేర్చరాదు. ఎందుకంటే ఎక్కడైనా కర్మ చేసేటప్పుడు కూడా బ్రహ్మపదాలు వాడచ్చు, ఉపాసనలో కూడా బ్రహ్మపదాలు వాడచ్చు. అందు మాత్రం చేతి బ్రహ్మ జ్ఞానం లేదు కదా. అహం బ్రహ్మాస్మి స్వాహ అని చెప్పేసి, అహం బ్రహ్మాస్మి నమః అని చెప్పచ్చు. అంత మాత్రం చేతి బ్రహ్మవేత్తలేమి కానీ కాదు. అట్లా అనమాట. ఇప్పుడు ప్రభావతి ఇంటి దగ్గర ఎవరో ఒక ఆయన బండి పెడుతుంటాడు, దాని మీద అహం బ్రహ్మాస్మి అని రాసింది. మనం భ్రమపడి ఏమో వీడేడో అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నాడేమో అని ఆ స్కూటర్ పట్టుకొని పైకి పోయినాడేమో. ఆ స్కూటర్ అక్కడ ఉంటుంది. నాకు చూసినప్పుడేమో కళ్ళు జిగి అంటుంటుంది. ఏదో అహం బ్రహ్మాస్మి రాసిందబ్బా అని వాడిని పిలిచి అడిగామనుకోండి, ఇంకో సమాధానం చెప్తాడు. మేము అహం బ్రహ్మాస్మి మతం అండేటప్పుడు ఊరు నేను అహం బ్రహ్మాస్మి మతం అంటాడు, అహం బ్రహ్మాస్మి కల్ట్ అంటాడు, ఇంకేదో చెప్తాడు. అందువల్ల హరే కృష్ణ అంటున్నాడు కాబట్టి వాడు భాగవత ఉపాసకుడు కాదు. వాడు భాగవత కృష్ణుడు గురించి తెలిసిన వాడు కాదు. అది ఇస్కాన్ కృష్ణుడు, అది వేరు. భాగవత కృష్ణుడు కాదు, అది వేరు. అట్లా భ్రమ చెందకూడదు ప్రతి ఒక్కడు. అర్థమైందా? అట్లా భ్రమ చెందకూడదు. ఏదైనా సినిమా యాక్టర్లను చూసేసేసి ఆయన కృష్ణావతారంలో ఎంత బాగున్నాడబ్బా అని ఇంటికి పోయినావు అనుకో, ఇంకేమిలే.
అర్థమైందా? షార్ట్లు వేసుకొని తిరుగుతూ ఉంటాడు వాడు. అందుకని నువ్వు పోయి కృష్ణ కృష్ణ అని పోయినావా, వాడేమో షార్ట్లు వేసుకొని అక్కడ వాడు ఇంట్లో అటు ఇటు భజాలు చేస్తున్నాడు. ఓరే నేను ఇదే కృష్ణుడా అని. అట్లా భ్రమ చెందరాదు. అందుకనే ఈ జగతే బ్రహ్మస్వరూపమయ్యా, బ్రహ్మమయమయ్యా. అయినంత మాత్రం చేసి ఎవరికి బ్రహ్మజ్ఞానం లేదు, బ్రహ్మజ్ఞానం లేదు. అట్లాగా బ్రహ్మ చెందకూడదు. అందుకని సర్వభూతములు బ్రహ్మమని నువ్వు ఏ భూతాన్ని పూజించరాదు, పూజ చేయకూడదు. పూజ చేసావుంటే దానికి జ్ఞానం లేదు నీకు. నీ జ్ఞానం నీలో కూడా బ్రహ్మమే కదా, దాన్ని ఎందుకు పూజ చేస్తున్నావు చెప్పు, నాకు ముందు అర్థం చెప్పు. నువ్వు కూడా బ్రహ్మమే అయి ఉన్నావు కదా, నువ్వు కూడా బ్రహ్మమే అయి ఉన్నావు. నేను అందరిలో బ్రహ్మం చూస్తున్నాను, నీలో చూసినావా అని అడగాలి. చూడలేదు సార్, ముందు నువ్వు చూసుకొనిరా, తర్వాత చూద్దాం అనుకో. అట్లా వీడి తెలియదు కానీ ఇంకొకటంతా ఇదంతా బ్రహ్మంగా చూసినాడంట. అది చూసే పదార్థమా అది ఏమయ్యా? అందుకని నీ జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉంటే నువ్వు ఒకరికి ఆయన బ్రహ్మం అని నమస్కారం పెట్టడం, ఆయన బ్రహ్మం అని గొప్పగా చూడటం అనేది ఉండదు. ఇక సర్వభూతములు అదే ఉన్నదని ఆ యొక్క హృదయాంతర్గతంగా ఆ యొక్క జ్ఞానాన్ని కలిగించుకొని గప్షిప్పుగా ఉంటావు. అట్లా అనమాట. వాళ్ళంతా బ్రహ్మం అని మళ్ళీ ఏమంటాడు, నేను తప్ప అందరూ బ్రహ్మమే స్వామి. అదేదో గొప్ప పేరు అనుకుంటున్నావు. అదే అయ్యా, అది నాశరకం. అది నేను తప్ప స్వామి అందరూ బ్రహ్మమే. మరి నువ్వెవరు? ఏవయ్యా, నువ్వే బ్రహ్మం కాదన్నప్పుడు అందరిని నువ్వు ఎలా తెలుసుకుంటావు? తాను తెలుసుకున్నవాడు అందరినీ తెలుసుకుంటాడు. కానీ సోస్నతే సర్వాన్ కామాన్ సహా బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. నీకు తెలీదు అందరినీ ఎట్లా కనుకుంటున్నావా అని నాకు గొప్ప మనస్తత్వం అండి. ఏంట్రా నీ మనస్తత్వం? నిన్ను నువ్వు హీనంగా చూసుకొని అందరినీ గొప్పగా చూసుకోవడం అంటే అర్థం ఏంటి? మళ్ళీ భేద దృష్టి ఉంది కదా, మరి భేద దృష్టి వచ్చింది కదా, అదేంత తప్పు అనమాట. రాంగ్, అదంత రాంగ్. ఆ విధంగా శాండిల్య విద్య అదనలోకి చేర్చరాదు. పై చెప్పినటువంటి స్థాన భేదం కారణంగా ఉన్నది. ఆయా స్థానాలు బట్టి వాళ్ళు ఉపాసనలు చేసుకుంటుంటారయ్యా. వివిధ రకాలుగా ఉపాసనలు చేస్తారు. అంతా భగవంతుడే చేసేది, కానీ ఆ విషయం వాళ్ళకి తెలియదు. ఆయనకి చేయించుకుని ఆయనకి ఇబ్బంది ఉండడం వల్ల చేయరా ఆయన, నువ్వు ఏది చేసినా ఒకటే పోవాలి ఆయనకుంది. వీడికేమో వీడికి అది లేదు. వీడికి అది ఉంటే మళ్ళీ ఎత్తుక్కొని ఎందుకు పోతాడు? అక్కడే ఉంది ఇక్కడే ఉందని అట్లేదు. కాబట్టి చూడండి, శాండిల్య విద్యలో బ్రహ్మమును హృదయగతునిగా చెప్పినారు. శాండిల్య ఉపాసనాది విద్యల్లో హృదయగతునిగా చెప్పారు. హృదయాంతరములో ఉన్నాడు అని. ఈ ఆత్మన హృదయాంతరము నా ఉన్నది అని చాందోగ్యోపనిషత్తులు కూడా వచ్చింది చూడు. ఏషమా అంతర్హృదయ ఏషమ ఆత్మ అంతర్హృదయే. ఇది దాహరా విద్య అంటారు. ఇది బ్రహ్మజ్ఞానం అంటారు. ఇదే హృదయ ఉపాసన విద్య. మళ్ళీ బ్రహ్మజ్ఞానం కాదు ఇది. హృదయం యందు బ్రహ్మభావన చేస్తున్నాడు. ఇదివరకు ఎక్కడ చేసేవాడు? విగ్రహంలో చేసేవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దీనివల్ల ఫలితాలు కూడా కనిపిస్తుంటాయి. భలే భలే ఫలితాలు వస్తుంటాయి. హృదయాంతర్గతంగా మీరు ఏదైనా సరే బయట చేసే పూజ కంటే మనసులో పెట్టి చేసే పూజకి ఫలితాలు కనిపిస్తాయి. ఎందుకయ్యా అంటే ఎప్పుడైనా సరే హృదయంలో వచ్చిన తలంపు ఏదైనా ఉంటుంది కదా, అది ఇమ్మీడియట్లీగా మీకు ఫలించేస్తుంది. కోపం వెంటనే ఇన్స్టెంట్. అది కంట్లో కారం కొట్టినట్టే. కంట్లో కారం కొడితే తర్వాత మండుతుంది అని కాదు, వెంటనే మండిపోతుంది. అట్లాగా మనసులో భావన ఏం చేస్తుందంటే, సరే త్రికరణ శుద్ధిగా ఉండే భావన వెంటనే మనసుకు ఒక ఫలితాన్ని ఇస్తుంది. మీరు 100 రోజులు ఒక శివుణ్ణి పోయి నమస్కారం చేసిన ఫలితం ఉండదు. కానీ ఆ శివభావన మీరు ఒక నిమిషం చెయ్యి, 2 నిమిషాలు చెయ్యి, హృదయ భావన ఇవన్నీ మర్చిపో, బస్ మీకు మనసులో మంచి ఫలితాలు కనిపిస్తాయి.
ఏం ఫలితాలు స్వామి అంటే, నీకేమి వికల్పాలు రాదు, సంశయాలు రాదు, చికాకు రాదు, బాగుంటుంది మనసు, బాగుంటుంది మనసు, బాగుంటుంది. అట్లా అందుకని వాళ్ళు ఏం చేస్తారు, దానికి లోనైపోతుంటారు హృదయ విద్యకి. అందుకని దహరా విద్య అంటారు. చాందోగ్యంలో వస్తుంది దహరా విద్య. దహరా విద్య గురించి బోల్డ్ యొక్క ఫలితాలు కనిపిస్తుంటుంది. ప్రసన్నంగా ఉండటం, దుఃఖాన్ని దాన్ని తోసేసుకునే పద్ధతులు, అట్లాగా నువ్వు ఉంటావు, అలాగా ఉంటే తినబడే కానీ. అందుకని దహరా విద్య ప్రకరణం అంటారు దాన్ని. ఈ ఆత్మన హృదయాంతరమునున్నది. అలాగే దహర విద్యలోనూ సూక్ష్మమైన కమల గృహము చూసారు. దహర విద్యలో కూడా, హృదయ విద్యలో కూడా సూక్ష్మమైన కమల గృహము చూసారా. ఈ విధంగా హృదయ కమల మధ్య, హృదయ కమల మధ్యలో ఇదంతా దహర విద్య. అట్లా భావన చేసుకోవడం, ఓంకార భావన, అమ్మవారిని, శివుడిని అట్లా భావించుకుంటే అంతఃకరణ. అక్కడ ఏమండి మీకు బంగారము, రూపాయి నోట్లు కనిపించదు, అస్సలు అట్లా ఉండదు. అర్థమైందా? అట్లా ఏముండదు. అక్కడ ఏముంటుందంటే మనసు ప్రసన్నమైపోతుంది. మనసు ప్రసన్నమైపోయేటప్పటికే మీకు ప్రతిదీ కూడా ఏ సమస్య అనేటువంటి కనిపించదు. అంటే అప్రసన్నంలో మీకు అన్ని లోటుపాట్లు కనిపిస్తుంటుంది అనమాట. ప్రసన్నంలో ఇప్పుడు మీ ఇంట్లో మీ ఆయన కానీ, మీ ఆవిడ కానీ, మీ ఎవరిని గొడవలు చేస్తుంటారు అనుకో, అప్పుడు మీ అంతఃకరణము ఈ హృదయ విద్యలో, అంటే ఈ హృదయ విద్య వలన ప్రసన్నత పొందితే అది మీకేమనిపించదు అనమాట. అంటే మీకే అలజడిగా ఉంటుంది కదా, అది పని చేస్తుంటుంది. మీకు అలజడిగా ఉన్నప్పుడు అది పనిచేస్తుంది, మీకు అలజడిగా ఉన్నప్పుడు అది పనిచేస్తుంది. అలా చెప్పండి. ఏం లేదు. ఈ ప్రకారంగా ఈ మనసు ప్రసన్నంగా ఉన్నప్పుడు మీకు ఏంటంటే బయట ఎటువంటి స్ట్రగుల్స్ అన్నీ కనిపించవు, హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అప్పుడు మీ మనసు ప్రసన్నంగా ఉండేటప్పుడు ఇతరుల విషయాల్ని రియాక్ట్గా తీసుకోరు, పాజిటివ్గా తీసుకుంటుంటారు. ఆల్రెడీ మీ మనసు అలజడి చెందిపోయి ఉన్నది అనుకోండి, అంత నెగిటివ్గా తీసుకుంటుంటారు అన్ని. అర్థమైందా? అట్లా అనమాట. అంటే మీ మనసుకు బాగాలేనప్పుడు కూర్చోమ్మా అన్నామనుకో, కూర్చునే దానికి వచ్చాను నేను అంటాం, నీ ఒళ్ళేదానికి ఉంటావు నువ్వు, మంచిది తాగుతావమ్మా, మంచిదే అర్థమయ్యాను అంటే చెడసేందుకు కూడా ఉంది మీ దగ్గర. ఓరు నేను ఇదంతా మనసు ఆల్రెడీ నెగిటివ్ పాయింట్, చెడిపోయిన మనసుగా ఉంది ఇది. చెడిపోయిన గుడ్డుతో ఆమ్లెట్ ఎలా వేసుకుంటావయ్యా? చెడిపోయిన గుడ్డది. అందుకని మనసు ప్రసన్నంగా ఉన్నప్పుడు మీకేమొచ్చినా సరే ఆ ప్రసన్నంలో ఏమవుతుంది, హాయిగా ఉంటుంది. మీకు ఆల్రెడీ మనసు అంతా చెడిపోయిన మనసు అది. అందుకని ఏ మాట చెప్పినా సరే, అర్థమైందా? అట్లా మా నాన్నగారు ఒక మాట చెప్తూ ఉండేవారు, అడిగేవాడు సరిగ్గా అడగచ్చు కదా, బిచ్చం పట్టే బొచ్చమండి అంటావు నువ్వా, ఏమైనా నీకు పోయి ఏమి రానిక వచ్చి బిచ్చం అడగకుండా క్యామై అట్లాగా ఏమైందంటే అనిగా అంటే మనసు అలజడిగా ఉండేటప్పటికి. అందుకని దారా విద్య చెప్పారు. ఈ దారా విద్య గురించి తెలియకుండా జనాలు ధ్యానం అంటారు. ధ్యానం అంటే రేపు ఆల్రెడీ మా ఉపనిషత్తులన్నీ చెప్పున్నారా దారా విద్యల గురించే.
ఆ దహరా విద్య వల్ల ఏమవుతుందంటే మీకు మనసు ప్రసన్నంగా ఉండేటప్పటికీ, శుద్ధిగా ఉండేటప్పటికీ మీరు అసలు హాయిగా జీవించుకోవచ్చు. మీకు బయట నుంచి వచ్చే ఫలితాలు ఏమవుద్దో హాయిగా మీరే బాగున్నారు. అందుకనే బాండ శుద్ధి లేకుండా పదార్థం ఎందుకే బాగుంటుంది. అందుకనే మీరు ముందు మీ హృదయాన్ని జయించుకోవడం. జితేంద్రియ అంటారు, జిత మనహ అంటారు, జితాత్మ అంటారు దీన్ని. ఈ హృదయ విద్య వల్ల అనమాట. అంటే అంతఃకరణ పరంగా దీన్ని భావించుకుంటూ ధ్యానించుకుంటూ ఆ యొక్క ఆ హృదయంలో ఇలాంటివి పెట్టుకోవాలన్నమాట. కాబట్టి ఈ ఆత్మన హృదయాంతరం ఉన్నదని అలాగే అందుకనే ఎప్పుడైనా భగవంతుడు కూడా హృదయంలోనే స్మరించుకోవాలి. అలాగే దహర విద్యలో సూక్ష్మమైన కమలము గృహము చూసారాక, అందుకని దహరాకాశం. దహరం అంటే అంతరాకాశము, దహరం అంటేనే అంతరాకాశం, హృదయాకాశం. చాందోగ్యంలో చెప్పేసి అనిదహరం స్థానంగా చెప్పారు. అని వేరు చేసుకోవాలి. దహరం అని దహర స్థానాన్ని చెప్పారు. అవన్నీ ఉపాసనలకి అనమాట. ఉపాసనలు అంటే బాగా గుర్తుపెట్టుకోండి. అది ఒక చోట కూర్చొని ఆ గురువు చెప్పినవి, అది కర్మ కానీ, ఉపాసన దేవతా ఉపాసన కానీ, లేదంటే శ్రవణాదులు కానీ అక్కడ కూర్చొని నేను మననం చేసుకుంటున్నాను. దహర విద్య అంటారు. ఉపకోశల విద్యలోను కూడా చెప్పినారు ఇలాగా. ఉపకోశలము అనే ఒక శాఖ, దాంట్లో కూడా చెప్పారు. నేత్రము బ్రహ్మస్థానంగా చెప్పబడినది. నేత్రాన్నేమో బ్రహ్మస్థానంగా చెప్పింది. ఎట్లా స్వామి బ్రహ్మస్థానము అంటే నేత్రములు ఎందు ప్రకాశితం ఉంది కదా, ఆ ప్రకాశం తేజస్సు కదా, ఆ తేజస్సులే మనసులో ఉంది కదా, మనసు యొక్క తేజస్సు ఇక్కడ ఉంది. ఆ మనసులో ఉండే తేజస్సుకి మనస్సాక్షిగా ఉండేటువంటి చైతన్య స్వరూపం ఉంది కదా, అది మనసును ప్రకాశించింది. ఆ విధంగా మనసు చేత ఇంద్రియాలు ప్రకాశించుకుంది. ఆ ప్రకారంగా నేత్రము ప్రకాశితమై ఉన్నది అని అర్థం. అట్లా నేత్రము బ్రహ్మస్థానముగా చెప్పబడినది. నేత్రమునందు ఏ పురుషుడు కనబడుతున్నాడో ఇలా ఈ విద్యలలో బ్రహ్మమునకు ఆయా స్థానాలు చెప్పబడినాయి. నేత్రము యందు ఏ పురుషుడైతే కనబడుతున్నాడో తేజోమాత్రుడుగా, ఇలా ఈ విద్యలో బ్రహ్మమునకు ఆయా స్థానాలు చెప్పబడింది. అట్లాగా కంఠస్థానంలో కూడా శివుడు ఉంటాడు, బ్రహ్మం ఉంటాడు. అలాగా ఎందుకంటే శబ్ద రూపంలో ఉంటాడు, శబ్ద రూపంలో ఉంటుంది వేదం కూడా. ఇలాగా ఆ స్థానాలు చెప్పారు. ఆ స్థానాలు పెట్టి వాళ్ళు చేస్తుంటారు. అంగన్యాస కరన్యాసాలు ఉంటాయి కదా, అంగన్యాస కరన్యాసాలు ఉంటాయి కదా, ఆ అంగన్యాస కరన్యాసాల్లో కూడా ఇదే పద్ధతి అనమాట. అది అట్లా ఈ అంగన్యాస కరన్యాసాల్లో కూడా చేసే పద్ధతులన్నీ ఇవే అనమాట. ఆయా ఇంద్రియాదులు ఎందు మీ చేతులు, ఇట్లాగా భుజాలు, ఇలాగా కంఠస్థానము, హృదయస్థానము, అలాగా ఈ యొక్క పొత్తి కడుపు స్థానము, ఇట్లా అన్నీ చెప్తారు కదా. అట్లాగా అనమాట భావన చేసుకునేది అనమాట. అట్లా కనుక ఇవన్నీ భావన చేసుకొని అంతఃకరణంలో ఆ ప్రసన్నతని కలిగించుకొని, ఆ ప్రసన్నత వల్ల అన్ని పాజిటివ్గా మనం చూస్తుంటాం అనమాట. అందుకని ఎప్పుడు మన మనసులో నెగిటివ్ భావనలు వచ్చి విరుద్ధమైన భావాల్లో, విపరీతమైన భావాలు, వికారాలను కలిగించే భావాలు వల్ల నీ మనసు ఏమవుతుంది, నీ ఇన్స్ట్రుమెంట్ పాడైపోద్ది. దెబ్బకి ఏదైనా పదునైన కత్తి తీసుకొచ్చి రాయి మీద కొడితే ఏమవుద్ది, పని. అట్లాగా నీ మనసుని సూక్ష్మంగా పెట్టుకునే దానికి పనిచేయాలి కానీ ఇట్లాగా చేయకూడదు. మనసుని ఏం తేరకొచ్చింది కాదు కదా. తెలచీర కట్టుకొని పోయి నువ్వు బురద కాళ్ళ దగ్గర నిలబడితే ఎట్లాగా, ఎవడు అట్లాగా మనము
ఆ మనసుని పాజిటివ్గానే వాడుకోవాలి సద్విషయాలకే. దాంట్లో మళ్ళా రాగద్వేషాలు అవి నింపకూడదు. నింపితే నీ ఇన్స్ట్రుమెంట్ పాడైపోయింది అనుకో, మళ్ళీ పనికి రాదు. అట్లా జాగ్రత్తగా చూసుకోవాలి. అట్లా అందుకనే మనసుని కాపాడుకునేటప్పుడు గర్భంలో ఉండే శిశువు ఎలా ఉంది, గర్భిణి ఏ విధంగా అయితే ఎంత జాగ్రత్తగా ఉంటుందో చూడు. ఎందుకని బస్సు ఎక్కేటప్పుడు అందరు ఎక్కనీరా నాయన అనుకుంటుంది. మళ్ళీ తొక్కేసిలాట్లో వాడినట్టు వీడిని నెడితే ఏమో కావాలి అని ఇట్లాగ రద్దీగా ఉండే ప్లేసుల్లో బాధం, కుదుపుగా ఉండే చోటకు బాధో, అట్లా గర్భాన్ని గడుపుకుంటున్నాం. అట్లా మనసును కాపాడుకునే పద్ధతి తెలుసుకోవాలి. అది బ్రహ్మవేత్త అనుకోండి, వాడికి ఏం అవసరం లేదు, వాడికి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అది ఏం కాదు, అది రబ్బర్ బంతి అంతే ఎగిరేసినా ఏమవుతాయి, అట్లా అయిపోతుంది. కాబట్టి ఈ సాధకుడైన మనసు ఉంది శబదమాదలతో కూడుకొని ఉండేటప్పుడు చాలా జాగ్రత్తగానే వాడుకోవాలి. ఇరిటేషన్లు పొందకూడదు. ఇరిటేషన్లు పొందటం వెంటనే ఇరిటేషన్లు పొందటం అనేటువంటిది అదేదో తేలిక విద్య అనుకోవద్దు. లేనిపోనివన్నీ తేలిగ్గా అందుబాటులో ఉందండి, నేను ఇరిటేషన్ పొందేదానికే అని ఉండకూడదు. నిమిషాల మీద మీరు అనే మాటల మీద నేను వెంటనే కోపం తెచ్చేసుకుంటానంట. అదొక పెద్ద విద్య. అదేమన్నా ఏదో గంధర్వ విద్య, అదేమన్నా ఇంకొక విద్య. అట్లా మీరు ఎన్నేళ్ళని నేను చలముగా ఉంటాను అనేది అది గొప్ప విద్య, కానీ ఇది ఊరికే ఇదేంటిది. అందుకనే ఇలా విద్యలలో బ్రహ్మమునకు ఆయా స్థానాలు చెప్పబడ్డాయి. సంవృతి, ద్యువ్యాప్తి మొదలైనవి అది దైవిక స్థానాలు. సంవృతి అనేది ద్యులోక వ్యాప్తి అనేటువంటి మొదలైన స్థానాలు ఉన్నాయి కదా, ఆది దైవిక స్థానాలు. అది అంటే శరీర ఇంద్రియాలలోనూ ఈ అంతరిక్ష లోకాన్ని దాటి ఉండేటువంటి ద్విలోకములోను అదంతా ఆది దైవిక స్థానాలు. అట్లా ఆది దైవిక స్థానాలు కూడా సూర్యుడు అనొచ్చు, అలాగా మన శరీరంలో అగ్నితత్వం అనొచ్చు, అలాగా అగ్నిగొండం అనొచ్చు, ఆ విధంగానే మెరుపులు ఉరుములు అనొచ్చు, అలా నీరు అనొచ్చు. ఇవన్నీ సంవృతి స్థానములు. అలాగే ద్వివ్యాప్తి, ద్విలోక వ్యాప్తి, ఇవన్నీ ఆదిదైవిక స్థానాలు. ఆదిదైవిక స్థానాలు. అందుకనే ఎప్పుడైనా సరే భగవద్ విగ్రహంలో మీరు ఎప్పుడు తేజస్సును చూడలేరు, దీపారాధనలు చూస్తారు. కాబట్టి దీపారాధననే మీరు దైవీ స్థానంగా కొనియాడవచ్చు. అందుకు దీపాన్ని ప్రజ్వలితం చేసుకోవాలి, దీపానికి నమస్కారం పెట్టాలి. అట్లా మన పూర్వీకులంతా అలా చేశారు, జ్యోతి. అట్లాగా ముందు మన ఈ యొక్క దివ్యజ్ఞాన సమాజం అని ఉంటుంది, థియాసఫికల్ సొసైటీ. అట్లా పెద్ద పెద్దోళ్ళు ఈ ఎన్బిసెంట్, బ్లావెట్స్కి, లెడ్ బీటర్ వీళ్ళందరూ జిడ్డు కృష్ణమూర్తి గారిని పీఠాధిపతిగా చెయ్యాలి అని మరి ముందు వాళ్ళకంటే మసీదు ఒకటి పెట్టాము, వాడికి చర్చి ఒకటి పెట్టేసినాంలే. ఇప్పుడు మనకి ఎవరిని పెట్టాలి? గణపతిని పెట్టాలా, సరస్వతిని పెట్టాలా, లేకపోతే శివుణ్ణి పెట్టాలా, లేకపోతే ఎవరిని పెట్టాలని పెద్ద పెద్ద పండితులతో పిలిచినారు. కుప్స్వామి అయ్యర్ అన్నాడు, ఆయన పిలిచినారు. అల్లాడి సీతారామ శాస్త్రి అనే ఉండేవాళ్ళు మళ్ళీ పిలిచారు. అందరినీ ఉద్దండ పండితులు, వావిళ్ళ ప్రశ్నలు అంతా పనిచేసే పండితులు అంతా ఉన్నారు. వాళ్ళంతా పిలిచి మనం ఏం పెడితే బాగుంటుంది చెప్పండి ఒకసారి. అప్పుడు వాళ్ళు ఏం చేసినారు, ఆల్రెడీ మీకు ఓంకారం అనేది దీపానికి ఉంటుంది పైన, దీప స్తంభం పెట్టండి, అదే సరిపోతుంది. దీపస్తంభమే మనకు గుర్తు, దైవీకం. అందుకని చిన్మయ మిషన్ వాళ్ళు కూడా దీపస్తంభం పెడతారు, దీపస్తంభం. అక్కడ దివ్యజ్ఞాన సమాజంలో కూడా అంతే. అంటే ఎవరైనా పండితులు చెప్పారంటే అలాగే
చెప్తారు. ఎందుకంటే తేజస్సు జాలుబో నీకు అగ్నితత్వం ఆరోపణ చేసుకోవద్దు. తేజస్సు ఆరోపణ చేసుకోవాల్సిన పనే లేదు. అక్కడ తేజస్సు కనిపిస్తుందిగా, అగ్నితత్వం ఆరోపం వద్దు. అక్కడ అగ్నే కదా అది, ప్రకాశతత్వం ఆరోపం కాదు ఇది. ఇంకా ఒక శాలిగ్రామాన్ని పెట్టి తంటాలు పడతావు ఎందుకే? అది శాలిగ్రామాన్ని పెట్టి తంటాలు పడేదానికంటే ఇది బెటర్గా ఉంది చూడు. డైరెక్ట్గా చూసేస్తున్నావు కంటి ద్వారా. అట్లా పెట్టారు. ఆది దైవిక స్థానాలు పైవానివలే. కాబట్టి ఆ ప్రకారంగా దీపాలు వేసిన వెంటనే మనం నమస్కారం పెట్టుకుంటాం చూడండి. జ్యోతికి దీపారాధన చేసినా సరే, లైట్లు వెలిగించినా సరే ఇంట్లో నమస్కారం చేస్తాం. సూర్యుడు ఉదయించేటప్పుడు, సూర్యుడు అస్తమించేటప్పుడు, ఈ ప్రకారంగా ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు ఇట్లా మనం స్మరించుకుంటాం కదా దేవతలంతా వాళ్ళు. అట్లా ఆది దైవిక స్థానం పైవాని వలె ఆధ్యాత్మికంగా అవి ఆధ్యాత్మికమే అవి కనుక అవి ఈ విద్యల్లోనికి రావు. ఈ విద్యల్లోకి వచ్చే పనే లేదు. అందుకనే ఆ విద్య వేరు. అట్లా ఇది చెప్తూ మిగులు భాష్యం. నను ఏతాసు అపి అధిదైవిక్యో విభూతయః శ్రూయంతే. శ్రూయంతే జాయాన్ దివో జాయానేభ్యో లోకేభ్యః. येषौ भामनीरेषा हि सर्वेषु लोकेषु भाति. यावान्वा अयम् आकाशः तावानेष अंतरहृदय आकाशः. उभे अस्मिन् यावा पृथिवी अंतरेव समाहिते. इत्येवमाद्यः सन्ति च अन्याः आयतन विशेषहीनाः अपि इह. ब्रह्म विद्याः षोडश कलाद्याः सत्यमेव तत्. तथापि अत्र विद्यते विशेषः संवृत्त्यादि अनुपसंहार हेतुः. సరే, ఎంతవరకు చెప్పుకొని ముందు పోదాం. ఇది బయట ఎవరు వచ్చారు చూడ. ఇదో ఫోన్ చేసి కనుక్కో. ఈ ప్రకారంగా నను ఏతాసు అపి ఆదిదైవికో విభూతయః శ్రూయంతే జాయాన్ దివో జాయానేభ్యః లోకేభ్యః ఏషో భామనీరేష హి సర్వేషు లోకేషు భాతి. యావాన్వాయమాకాశః తావానేష అంతర్హృదయః ఆకాశ ఉభే అస్మిన్ ద్యావా పృథివీ అంతరేవ సమాహితే. ఇత్యేవమాద్యాః సంతి చ. ఓకే, అక్కడ దాంట్లోనే ఉందమ్మా, వాడికే చూపించండి. ఇత్యేవమాద్యాః సంతి చ అన్యాయతన విశేషహీనాః అపి ఇహ. బ్రహ్మ విద్యా షోడశ కలాద్యాః సత్యమేవ ఏతత్. తథాపి అత్ర విద్యతే విశేషః సంవృత్త్యాత్
అనుపసంహార హేతు. అది మనం ఇది చెప్పుకొని ముందుకు పోవాలి ఇప్పుడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు అయ్యా, అయితే మరే నను ఏతాసు అపి అధిదైవిక్యో విభూతయ శ్రూయంతే అని. కాబట్టి ఈ విద్యలలో, శాండిల్యాది విద్యలలో కూడా ఆది దైవికమైన విభూతులు కనబడుతున్నాయి కదా, వాళ్ళు కూడా అన్నారు కదా ఇట్లాగే అని చెప్తున్నాడు. ద్విలోకం కన్నా పెద్దవాడు అని చెప్పేసినారే. ద్విలోకము కంటే కూడా పెద్దవాడు. ఎందుకనంటే ద్విలోకాన్ని కూడా ఈయన ప్రకాశిస్తూ ఉన్నాడు. ద్విలోకానికి మూల పురుషుడుగా, ఆది పురుషుడుగానున్నాడు అంటే ఈ లోకాల కన్నా పెద్దవాడుగానున్నాడు. ఈ లోక, భూలోక, భూర్లోక, సౌరలోకాదుల కంటే కూడా ఆయన పెద్దవాడుగానున్నాడు. ఈయన భామిని, ఇతడు సర్వలోకాల యందు ప్రకాశించేమో స్వరూపుడుగానున్నాడు అని. ఈ ఆకాశం ఎంతటిదో హృదయాంతరాకాశం ఉన్నంతటిది. బయట ఆకాశం ఎంత, హృదయాకాశం కూడా అంతే. ఎందుకంటే బయట ఆకాశం కంటే హృదయాకాశం పెద్దదే. అయినా సరే బయట ఆకాశాన్ని చూసినప్పుడు బయట ఆకాశమే హృదయాకాశంలో కూడా కనిపిస్తుంది. హృదయాకాశంలో కనిపిస్తుంది అంటే నీ ఆస్తిని బట్టి నీ మనసు, నీ ఆస్తి ఎంత ఉంటే నీ మనసు అంత. దాంట్లో ఎక్కువ తక్కువ కనిపించదు. తక్కువ చేయలేవు, ఎక్కువ చేయలేవు. నీకు 10 ఎకరాలు ఉంది, 10 ఎకరాల మనసే ఉంటుంది. నువ్వు బయట ఎంత ఉపాసన చేసినావో అంతే మనసు ఉంటుంది. ఉపాసన చేసే దాన్ని బట్టే మనసు ఉంటుంది. ఉపాసించేవాడికి, ఉపాసకుడికి సమానమైనటువంటిదే ఉంటుందే కానీ బయట ఏదో లోపలేదో బయటే ఉంటుంది కానీ దానికంటే భిన్నంగా ఏమీ ఉండదు అన్నమాట. ఉపాసన బట్టే మనసు ఉంటుంది. ఈ ఆకాశం ఎంత ఉన్నదో ఉదయ ఆకాశం కూడా అంతటిదే. ఈ ద్యావా పృథివులు రెండున్నో అందులోనే ఇముడి ఉన్నాయి. అయ్యా ఈ పృథివి కానీ ద్విలోకం కానీ ఈ రెండు కూడా ఆ హృదయాకాశంలోనే ఇముడి ఉన్నది. మరి ఆ హృదయాకాశాన్ని ప్రకాశించిన వాడు ఎవరయ్యా? అది తెలియాలి. అదే బ్రహ్మం. ఈ ప్రకారంగా చెప్పారు మొదలైనవి. అలాగే ప్రత్యేక స్థానము చెప్పని బ్రహ్మ విద్యలు, షోడశ కళలు మొదలుగునవి కూడా ఈ శాండిల్యాది విద్యలలోనే ఉన్నవి అని చెప్పేశాడు. ఆ ప్రకారంగా అలాగే ప్రత్యేక స్థానం చెప్పని బ్రహ్మ విద్యలు ఉన్నాయి. ప్రత్యేక స్థానం లేదు దానికి. బ్రహ్మ విద్యకి, ఉపాసనలకి ప్రత్యేక స్థానం, కర్మలకి ప్రత్యేక స్థానం. కానీ బ్రహ్మమునకు ప్రత్యేక స్థానం లేదు. ద్విలోకం అంటే ద్విలోకమే అంతే. అంతరిక్ష లోకం అంటే అంతరిక్ష లోకమే. ఈ లోకం అంటే ఈ లోకమే. బ్రహ్మము అంతటా వ్యాపకంగా ఉంటాడు అనమాట. ఆయనకి స్థానం లేదు. కాబట్టి బ్రహ్మ విద్య ఈ ప్రకారంగా చెప్పారు. అలాగే ప్రత్యేక స్థానాన్ని గురించి చెప్పలేదు బ్రహ్మ విద్యకు. షోడశ కళలు మొదలుగునవి కూడా శాండిల్యాది విద్యల్లో ఉన్నవి. షోడశ కళలు అంటాం కదా, 16 కళలు అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాదులు, పంచవాయువులు, అంతఃకరణము, ఈ ప్రకారంగా షోడశ కళలు చెప్తారు కదా. అవన్నీ శాండిల్యాది విద్యల్లో. ఎందుకంటే ఉపాసనకు కావాలి, ఉపాసనకు కావాలి. అందుకనే మన వేదాంతంలో ఎప్పుడైనా సరే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, వాయువులు, అంతఃకరణ చతుష్టయము మనకు పనికిరాదు. అది ఉపాసకులకు పనికి వస్తుంది, సాంఖ్యులకు పనికి వస్తుంది. మనం ఏం చేస్తామంటే వాళ్ళని యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకని వివేకం, విచారం చేయించాలంటే, శమధమాదులు కలిగించాలంటే, శ్రవణాదులు కలిగించాలంటే ఇంద్రియాదులను మనం వాడుకుంటాం, ఉపయోగించుకొని సాక్షిగా నిలబడతాం. ఎప్పుడు సాక్షిగా నిలబడ్డామో అప్పుడు బుద్ధ్యాది ఇంద్రియాలకు అతీతంగా ఉంటాం. నమే బుద్ధి అహంకార చిత్తో నిరాహం అని చెప్పి. అందుకనే ఉపాసనలకి ఈ ఇంద్రియాదులు కావాలి.
వ్యవహారానికి కావాలి. అందువల్ల ఈ ప్రకృతుల గురించి తెలుసుకోవాలంటే కావాలి, సాంఖ్య గురించి తెలుసుకోవాలంటే ఇంద్రియాలు కావాలి, యోగులకు కూడా ఇంద్రియాలు కావాలి. వేదాంతులకు ఇంద్రియాలతో పని లేదు, దాటిస్తారు వాళ్ళు. నత్ర చక్షుర్ గచ్చతి నవా గచ్చతి. ఈ చక్షువులకి అది సాక్షిగానున్నది. చక్షుషో చక్షు అని వాడుకుంటాం మన వాళ్ళని. మనం వీళ్ళే ఇది వేదాంతానికి సంబంధించింది కాదు, ఇవన్నీ సాంఖ్యశాస్త్రము ఉపాసనలకి చెందింది. మరి నీకు ఇంద్రియాలే అధ్యాస అంటే ఇంద్రియాలతో నువ్వు తెలుసుకునేది ఏముంది బో? ఇంద్రియాలన్నీ అధ్యాసం. కర్మేంద్రియాల అధ్యాస వల్ల నువ్వు పుచ్చుకుంటున్నావు. కర్మేంద్రియాల పాదాధ్యాస వల్ల నువ్వు నడుస్తున్నావు. ఆ విధంగా నీకు ప్రాణాధ్యాస వల్ల ఆకలి దప్పులు కలుగుతున్నాయి. ఈ విధంగా జ్ఞానేంద్రియాల అధ్యాస వల్ల నువ్వు శబ్దస్పర్శలు రసగంధాదులుగా తెలుసుకొచ్చున్నావు. ఇలాగ అంతఃకరణ అధ్యాసం వల్ల నీకు సుఖ దుఃఖాదులు తెలుస్తున్నాయి. అసలు నీకు ఈ అధ్యాస పోతే ఇవన్నీ పోయినట్టేగా. అధ్యాస వెళ్ళిపోయింది అనుకోండి, ఇంద్రియాలు లేవు. అతీంద్రియ సాక్షులు పోయి కూర్చుంటావు. ఇప్పుడు నువ్వు మెట్లు ఉన్నాయి కాబట్టి దిగుతూ ఎక్కువ ఉన్నావు. ఆ మెట్లు ఎప్పుడో కొట్టేస్తారులే, మెట్లు ఎప్పుడో కొట్టిపారేస్తారు. నువ్వు పైనే ఉంటావు, ఇక సాక్షిగానే ఉంటావు. మెట్లు లేదు నీకు. ఎంతసేపటికి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతఃకరణ చతుష్టయము అనే వ్యవహారానికే ఈ మెట్లు. బ్రహ్మ విద్య విచారం చేసాము, సాక్షులు పోయి కూర్చుంటాం, మెట్లన్నీ తీసి పడేస్తాను, అయిపోయాను. డైరెక్ట్ సాక్షి మాత్రంగా జీవిస్తాం. ఇదే అనమాట. ఇప్పుడు ఈ విషయం చెప్తున్నారు. సమాన గుణామ్నానేన హి ప్రత్యభిస్థాపితాసు విప్రకృష్ట దేశాసు అపి విద్యాసు విప్రకృష్ట దేశాః గుణాః ఉపసమర్యేరన్నితే. కాబట్టి ఉపసంహరీరన్నితి యుక్తం. కాబట్టి అంతేకాకుండా సమాన గుణామ్నానేన హి ప్రత్యుపస్థాపితాసు విప్రకృష్ట దేశాసు అపి విద్యాసు విప్రకృష్ట దేశాః గుణాః ఉపసంహర్యేరన్నితి యుక్తం. సంవృత్యాదయస్తు శాండిల్యాది వాక్య గోచరాశ్చ మనోమయత్వాదయో గుణాః పరస్పర వ్యావృత్త స్వరూపత్వాత్ న ప్రదేశాంతరవర్తి విద్యా ప్రత్యభిస్థాపన క్షమాః. నచ బ్రహ్మ సంబంధ మాత్రేణ ప్రదేశాంతరవర్తి విద్యా ప్రత్యుపస్థాపనం ఇది ఉచ్యతే. విద్యాభేదే అపి తదుపపత్తేః ఏకమపి హి బ్రహ్మ విభూతిభేదైః అనేకధా ఉపాస్యతః ఇతి స్థితి. పరోవర్యస్త్వాది వద్భేద దర్శనాత్ పరోవర్యస్తుత్వాది భేద దర్శనాత్ తస్మాత్
వీర్య సంవృత్యాదీనాం శాండిల్య విద్యాదిశో ఉపసంహారః ఇతి. సంవృత్యధికరణము సమాప్తి అయింది. సరే, ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు ఈ విషయాన్ని గురించి. సమాన గుణంన నేను హి ప్రత్యుపస్థాపితాసు అని వచ్చింది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క శాండిల్యాది విద్యల్లో ఉన్న ఈ ప్రత్యేక స్థానం చెప్పని బ్రహ్మ విద్యలు అని చెప్తూ, నిజమే కానీ సమృద్ధి మొదలైన వాటికి ఇచ్చట కలపరాదు. అందుకు కారణం ఉన్నదయ్యా, అది చెప్పవలసి ఉన్నది. విద్యలు దూరంగా ఉన్నను ఆ విద్య ఈ విద్య వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా వాటిలో గుణాలు సమానంగా ఉంటే అన్యోన్య అధిక గుణాలను కలుపుకోవచ్చును. కాబట్టి ఆ గుణాలు అనేటువంటిది ఉన్నా సరే శాండిల్యాది విద్యలలో ఆ గుణాలంతా కూడా బ్రహ్మ దృష్టితో కలుపుకోవచ్చు. బ్రహ్మ దృష్టి, అమానిత్వం, మదంబిత్వం, అహింస, క్షాంతి, రాజ్యం, మనం కూడా జ్ఞాన గుణములు అంటారు దాన్ని, జ్ఞాన సాధనలు, జ్ఞానం అట్లా కలుపుకోవచ్చు. ఇంక వేరేవి కలుపుకునేదానికి కుదరదు అట్లా. కాబట్టి ఈ ప్రకారంగా అధిక గుణాలను కలుపుకొనవచ్చును. సమృత్యాది గుణాలు అవి. శాండిల్యాది విద్యలలోని మనోమయుడు మొదలగు గుణాలు ఉన్నాయి కదా, భిన్న జాతివైన గుణాలు. అందువలన వేరే ప్రదేశంలో ఉన్న విద్యలను కలపడానికి కుదరదు అని చెప్పేసి. కాబట్టి ఈ ప్రకారంగా శాండిల్యాది విద్యలలో కూడా మనోమయుడు, వాటి గుణాలు భిన్న జాతి అయినా సరే ఆ గుణాలు అందువలన వేరే ప్రదేశంలో ఉన్న విద్యలలో కలపడానికి కుదరదు. అంటే మనోమాత్ర విషయం. ఆ బ్రహ్మ జ్ఞానం వేరు, మనో విషయాలు వేరు. మనో విషయాలలో వేదన అనుభవాలు అంటారు. వేదన అనుభవాలు కలవు ఒకదానికొకటి. కానీ బ్రహ్మ విద్య ఉంది కదా, అది ఆత్మ విద్య కదా, అది సాక్ష్య స్వరూపమైన విద్య కదా, వేదన అనుభవాలను దాటుకొని ఉన్నటువంటి విద్య కదా, అది అన్నిట్లో కలుస్తాయి. ఈ మనోమయంతో కూడుకున్నటువంటి ఏదైతే గుణాలు ఉన్నాయో అది అన్నిట్లో కలవు. ఎందుకంటే అదంతా కూడా వేదన అనుభవాలు. అందువల్ల ఆ గుణాలు మీరు కలపలేరు. అలా అయితే వేరు విద్యలన్నిటిలోనూ అన్ని బ్రహ్మ విద్యలే కనుక ఎక్కడే ఉన్నా సరే అన్ని బ్రహ్మ విద్య కంటే అన్యమైనది లేనే లేదో. ఇలా కలిపి గందరగోళం చేయవచ్చు, కలపకూడదు అలాగా. అందువల్ల సమే అసమాభ్యాం విషమే పూజాత అయిపోతుంది. సమము అసమము రెండు కలపకూడదు. ఎందుకయ్యా అంటే బ్రహ్మ విద్యా జ్ఞాన నిష్ఠుడు వేరు, బ్రహ్మ విద్యా పలుకులు వేరుగా ఉంటుంది. ఆ నిశ్చయం వేరు, బ్రహ్మ విద్యా పలుకులు వేరుగా ఉంటుంది. అందుకనే ఈయన చెప్పినంత మాత్రం చేత ఆ నిశ్చయం ఉందా అని కూడా చెప్పలేము అనమాట. బ్రహ్మ విద్య పలుకులు పలకచ్చు, బ్రహ్మ విద్య నిశ్చయం ఉందా లేదా అని చూసుకోవచ్చు. అందుకనే వాళ్ళు ఏమన్నారంటే శృత బ్రహ్మ లేకపోతే అవగత బ్రహ్మ, అట్లా కలపకూడదు. వేదనానుభవాలు తీసుకొని సాక్షి అనుభవంతో పోలిక లేదు దానికి. వేదనానుభవాలు వేరు, లో స్థాయి, సాక్షి అనుభవం వేరు, పై స్థాయి. అందుకని ఆ ప్రకారంగా కలపలేరు. అయితే వేరు విద్యలన్నింటిలోనూ అన్ని బ్రహ్మ విద్యలే కనుక ఇలా కలిపి గందరగోళం కూడా చేసేస్తారు. అలా కలపకూడదు అని మనం లోకంలో అదే చూస్తుంటాం. మనం ప్రతి ఒక్కడు కాషాయాంబరాలు కట్టుకున్నప్పుడు ఆ విద్యానిష్టలో ఉన్నాడని కూడా చెప్పలేం. అందరు కడుతున్నారు కదా. ప్రతి తెల్ల బట్టలు మామూలు క్యాజువల్ డ్రెస్సులు వేసుకునే వాళ్ళందరూ వాళ్ళు బ్రహ్మ విద్యానిష్ఠులేమోగా ఉన్నారా అంటే కాదు. అందుకనే విద్య వేరు. నేను ఈ శిష్యుడు కాబట్టి నేను ఈ పీఠానికి అధిపతి అవుతాను అంటే నువ్వు అర్హుడా కాదని తేల్చాలి కదా, తేల్చాలి కదా. అందుకనే కదా శంకరాచార్యుల వారు పోయి కూర్చొని ప్రతి ఒక్కరితో శాస్త్రార్థానికి దిగేవాడైనా. నువ్వేం చేసుకున్నావు విచారం చెయ్యి, నేనేం చెప్తానో విచారం చెయ్యి అని చెప్పేసాడు. ఇప్పుడు నువ్వు చెప్పడం నేను వినడమా, నేను బాగా చెప్తాడు. నేను పూర్వం ఆయన ఆ విధంగా కన్విన్స్ చేసేవాడు. రా మాట్లాడుకుందాం రా
అని. ఇప్పుడే నా శిష్యుడండి వానికి పీఠం ఇచ్చేస్తానంటావు. కాషాయపురం కట్టాం కాబట్టి ఆయన సర్వసంగ పరిత్యాగం అంటావు. ఇదేమర్థమయ్యా? అప్పుడు కృష్ణుడిని చూసి ఏమనుకోవాలి నువ్వు? అయ్యారమ్మా, కృష్ణుడిని చూసి ఏమనుకోవాలి స్వామి? అందుకనే సుఖ మహర్షి ఒకవైపు నిలబడ్డాడు, కృష్ణుడు ఒకవైపు నిలబడ్డాడు. చాలా మంది ఇదిగో ఈయనకు నమస్కారం పెడతారు. ఎవరికి? సుఖ మహర్షి. చూడయ్యా ఎంత వైరాగ్యవంతుడబ్బా. ఒరే ఈయన గురించారు ఆయన పాట పాడేది. ఎవరి గురించి? కృష్ణుడు గురించి ఆ పాటలన్నీ ఉపదేశాలన్నీ ఏందే అయింది. అది కృష్ణుడు అలా కనిపించలే వీళ్ళకి. అట్లా అనమాట. ఇవన్నీ కాస్ట్యూమ్స్ ని బట్టి కాదు నువ్వు చూసేదే, కైవల్యాన్ని బట్టి చూడు. నీ కైవల్య నిష్ఠదా లేదా దాన్ని బట్టే తెలుస్తుంది. అది వేరు, ఇది వేరు. కాబట్టి ఈ విధంగా గందరగోళం కూడా చేసేసుకుంటారు. బ్రహ్మం ఒక్కటే అయిన విభూతి భేదాలలో రకరకాలుగా ఉపాసింపబడవచ్చునని ఉన్నది స్థితి. విభూతి భేదాలు బట్టి. విభూతి అంటే అర్థం తెలుసు కదా మీకు, ఆ స్థాన భేదాలు. స్థాన భేదాలు ఇప్పుడు మనకు 10వ అధ్యాయంలో విభూతి యోగ మనస్సు కదా. అయ్యా ఇవన్నీ పరమాత్మే ఉన్నాడయ్యా వీటిలో. గోవులో ఉన్నాడు, గుర్రంలో ఉన్నాడు, పండితుల్లో ఉన్నాడు, పావులో ఉన్నాడు. ఇవన్నీ పరమాత్మేనయ్యా. పరమాత్మ కంటే అన్ని ఇంకా ఏమీ లేదయ్యా. అప్పుడు ఆ యొక్క దానిలో ఉండే చైతన్య స్వరూపాన్ని గుర్తించటమే కానీ వాటిని సమానంగా చూడటం కాదు. అక్కడ చైతన్యాన్ని గుర్తించారు. అందుకని విద్యకు ప్రాధాన్యత రావాలంటే పై పై స్థానాల్ని గ్రహించరాదు. విద్యానిష్టని గుర్తించాలంటే స్థానాలు పనికిరాదు. నువ్వు బ్రహ్మచర్య, గృహస్థుడా, వనప్రసాసుడా, సన్యాస, నువ్వు ఏ రకంగా వేషభూషలతో ఉన్నావో అది కాదు ఇక్కడ. విద్యానిష్ట అంటే అది వేరు. విద్యానిష్ట అంటే వేరు. మ్యాథ్స్ చెప్పేవాళ్ళు అది లేడీ అయితేనేమి జెంట్స్ అయితేనేమి. నీకు మ్యాథ్స్ కావాలా లేకపోతే నేను లేడీ దగ్గర వింటాను జెంట్స్ దగ్గర విన్నాను అంటావు ఏంట్రా నువ్వు? నీకేం కావాలి? మ్యాథ్స్ కావాలి నాకు, అంతే. ఎవరు ఆడవాళ్ళు చెప్తేనేమి మగవాళ్ళు చెప్తేనేమిటారు నీకు? అట్లాగా ఆపరేషన్ అయినా సరే, డాక్టర్ అయినా సరే, నీకు డాక్టర్ కావాలా లేకపోతే ఆడ మగ కావాలయ్యా నీకు? అట్లా ఏముండదు. ఆ విధంగా నీకు ఆ విద్యానిస్తుంది, అది స్థాన భేదరహితమై ఉంటుంది అనమాట. అందుకనే ఈ ఉపాసనలు కర్మలు చేసేటప్పుడు రకరకాల భేదాలు, విభూతి భేదాలతోనే కదా ఉపాసించడం జరుగుతున్నది. పరోవరీయస్తం మొదలైన వాని ఎందువలే భేదము గడబడుతున్నది. అయ్యా ఆ పైదానినే నువ్వు తెలుసుకునుము. పైదాన్ని నువ్వు తెలుసుకోవాలి అన్నప్పుడు భేదం వస్తుంది. కిందది వేరు, పైది వేరు. గొప్పది వేరు, తక్కువది వేరు. గొప్పదాన్ని తెలుసుకో. ఏది తెలుసుకుంటే అన్ని తెలిసిపోతే అది తెలుసుకో. అంటే ఏది తెలుసుకున్నట్లయితే గొప్పదంటే ఇన్నిటిలో ఒకటి ఉంది నీకు. 100 కొండలు ఉన్నాయి, 100 కొండల్లో నువ్వు ఒకటి తెలుసుకున్నావు అంటే అన్నీ తెలుసుకున్నట్టు అయిపోతాయి. అన్నప్పుడు కొండలుగా తెలుసుకోమంది అయినా దానిలో ఉండే మట్టివి. ఈ ప్రకారంగా పరోవరీయస్వాది గుణాలు వేరు, హిరణ్యశ్మశ్రు మొదలగు గుణాలు వేరు కనుక వీరి సంభృతి ఇది లోక వ్యాప్తి మొదలైనవి శాండిల్య విద్యలలో చేర్చరాదు. కాబట్టి మొదలైనవి ఏ శాండిల్య విద్యలలో చేర్చకూడదయ్యా. బ్రహ్మ విద్య వేరు, శాండిల్య విద్య వేరు. ఇది ఉపాసనలకి సాధనలకి సంబంధించింది అని చెబుతూ ఈ ప్రకారంగా ఈ యొక్క సమృత్యధికరణం అనేది సమాప్తి అయింది. అందుకని విద్యాభేదే అపి తదుపపత్తి. ఏ విద్యాభేదము ఉంది దానికి
దాన్ని తెలుసుకునేటువంటి ఉపాయములు కూడా యుక్తులు కూడా ఉన్నాయి. ఏకమహి ఏకమపి బ్రహ్మ విభూతి భేదై అనేక ఉపా అనేక అనేకదా ఉపాస్యత ఇది స్థితి అని చెప్తూ ఈ బ్రహ్మం ఒక్కటే అయినా సరే నానా రకాల ఉపాసనలు వీళ్ళ యొక్క బుద్ధి భేదాన్ని బట్టి వీళ్ళ యొక్క సంస్కార భేదాన్ని బట్టి చెప్పబడింది. సంస్కార భేదాన్ని బట్టి చెప్తారు, వేరే విధంగా చెప్పడం అట్లా. అందుకని మన వాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు ఫలానా నువ్వు ఈ ప్రకారంగా అమ్మవారు ఉపాసన చేస్తున్నావు, నువ్వు అక్కడ గజలక్ష్మి దగ్గర బొమ్మ అంటే పోదు. నేను అమ్మవారి ఉపాసన లలిత అమ్మవారే నాకు కావాలి, లలిత అమ్మవారిని తప్ప నేను వేరేది పూజించను అంటే అప్పుడు ఏం చేశారు, నవరాత్రులకు గజలక్ష్మి వేసేస్తారు దీనికి. ఈ అమ్మవారికి ఏం ఇచ్చారు, గజలక్ష్మి అవతారం ఈరోజు చూసారా. అంటే వాళ్ళు ఏం చేశారు, ఇది ఏంటి అటు బోధ ఏమిటి, అది భేదం చేసేస్తుందేమోనని మళ్ళీ అమ్మవారిలోనే గజలక్ష్మి సరే అవతారం చేసేస్తారు. ఇంకొక రోజు ఇంకో అవతారం. అప్పుడు ఇది ఫోన్ అనేది కదా, అన్నీ ఇక్కడ చేస్తుంది. అన్ని నమస్కారాలు, ఉపాసనలు, కొబ్బరికాయలు, పూజలు అన్నీ ఇక్కడ చేసేస్తుంది. అది అర్థమైందా? మూలం ఏంటి, లలిత అమ్మవారు. రోజుకొక అవతారం ఇచ్చినారు, రోజుకొక అలంకారం చేసి అవతారం ఇచ్చారు. రోజు నువ్వు అన్ని దేవతలు ఉపాసన చేసేసి నువ్వు అన్ని వదిలిపెట్టకుండా అది యుక్తి అనమాట. మా బ్రహ్మములో కూడా సమస్త జగత్తంతా ఆరోపితమై ఉన్నది, వివిధ రకాలుగా ఉన్నది. కాబట్టి నువ్వు ఒక బ్రహ్మాన్ని ఉపాసన చేసిన అన్ని ఉపాసన చేస్తావు, నువ్వు అన్నిటినీ ఉపాసన చేసిన బ్రహ్మము మాత్రం వదిలేస్తే నీకు ఏ ఫలము దొరకదు. దీనికి మూలం బ్రహ్మమే అని తెలుసుకోవాలి అని ఈ సమృత్యధికరణంలో చెప్పినారు అనమాట. ఇట్లా అది ఆ ప్రకారంగా చెబుతూ ఇట్లాగా అన్నమాట. పురుష విద్యాధికరణం అనేది ఇంకొక సూత్రం అనమాట. ఇది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకొని ముందుకెళ్తాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్సు మా విద్విషావహై. ఓం శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సతు.